అంత డిమాండింగ్ సిచ్యువేషన్లోనే పిఓకే మీద ఆధిపత్యంగాని విలీనంగానే అడగచ్చా? అన్ని అంశాలు చర్చకు అది అంత ఈజీ కాదు. కానీ మనము లెట్ us నాట్ కీప్ అన్రీజనబుల్ డిమాండ్స్. ఎందుకంటే భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, నరేంద్ర మోడీని పొలిటికల్గా బ్లేమ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే నాగేశ్వర్ గారు, అసలు పీఓకేనే ఈ రెండు దేశాల మధ్య సమస్యకు ఒక మూలం. ఇక్కడి నుంచే తీవ్రవాదులు అటాక్ చేస్తున్నారు. ఆ భూభాగం కోసమే పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తోంది, వాళ్ళని పెంచి పోషిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారమైన దాన్ని ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా చర్చించడానికి ఒక ఎజెండాగా పెట్టుకోవచ్చు. అసలు ఫస్ట్ పాయింట్ చర్చించేది ఏమీ లేదు. అక్కడ జరగాల్సింది ఒకటే, ద ఓన్లీ అన్ఫినిష్డ్ ఎజెండా ఏంటి? కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడం. ఇంతకన్నా చర్చించేది ఏముందా? ఇప్పుడు చర్చ మొదలు పెడితే ఈ కాశ్మీర్ కూడా మాదే అంటాడు వాడు. అసీమునీర్ అనేది అదే కదా, మన కాశ్మీర్ మాదే అంటున్నాడు కదా. అందువల్ల కాశ్మీర్ పైన పాకిస్తాన్తో చర్చించేది ఏమీ లేదు. కాశ్మీర్ భారతదేశంలో విలీనము, అంతర్భాగం అవడం ఫైనల్. ఇట్ ఈస్ కంప్లీట్, ఇట్ ఇర్రివర్సిబుల్. దేర్ ఇస్ నో నెగోషియేషన్ దేర్. ఏవైనా మిగిలిందంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనకు అప్పచెప్పడం. సో అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా అది కాదు, అది ఎన్నడైనా ఒకరోజు లాంగ్ టర్మ్ గోల్ కాదని అంటలేను. కానీ ఇప్పుడు కావాల్సింది స్టాప్ టెర్రరిజం. ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది, రెండు వేరు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే ప్రస్తుతం వాడి మిలిటరీ, మన మిలిటరీ ఎక్కడున్నాం అంతే. అది లైన్ ఆఫ్ కంట్రోల్. అంతర్జాతీయ సరిహద్దు ఏంటంటే వాన్ ల్యాండ్ ఏది, మన ల్యాండ్ ఏదైనా ఫైనల్ కావడం, అది అంతర్జాతీయ సరిహద్దు. సో ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా ఇప్పుడు ఎల్ఓసి ఏంటి? తీవ్రవాదాన్ని ఆపడం. ఇంటర్నేషనల్ బార్డర్ ఏంటి? అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం లాగేసుకోవడం. అది నెక్స్ట్ స్టేజ్. అది ఇప్పుడు ఇమీడియట్గా మోడీ ఎందుకు చేస్తలేని అనడం ఈజీ. ఎందుకంటే ఇప్పటిదాకా మోడీ మద్దతుదారులు సోషల్ మీడియాలో రెచ్చిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసేసుకోవాలి, అసలు అఖండ భారత్ అంటే పాకిస్తాన్ ఒకటే కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కంబోడియా అన్నీ మనే అన్నాం కదా. ఇండోనేషియా అక్కడ భారత్ అంటే అక్కడ వరకు కదా మొత్తం. ఎందుకంటే సుమిత్రా దీవుల నుంచే కదా మన దశరథుని 3వ భార్య సుమిత్ర వచ్చింది. సుమిత్రా దీవులు ఇండోనేషియాలో ఉన్నాయి కదా. గాంధార దేశం అంటే కాందహార్ కదా. మహాభారత కాలంలో గాంధార సార్వభౌముడైనటువంటి శకుని ఎక్కడి నుంచి వచ్చాడు? ఆఫ్ఘనిస్తాన్ కదా. గాంధార దేశం అంటే కంపూచియాలో హిందూ దేవాలయాలు లేవా? కాంబోజా దేశం కదా అది. కంపూచియా వాజ్ నథింగ్ బట్ కాంబో దేశం. సో అందువల్ల అలా పోతే అఖండ భారతం చాలా దూరం పోతుంది. సారీ టు ఇంటరప్ట్ యు నాగేశ్వర్ గారు, ఒక పక్క సీజ్ ఫైర్ అంటూనే మళ్ళీ రాజౌరి, పూంచ్, అక్నూర్ సహా పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతుంది. అంటే కొన్ని గంటల్లోనే ఆ కమిట్మెంట్ని బ్రేక్ చేసేస్తుంది. ఎలా నమ్మాలి అసలు? ఆల్రెడీ 100% అదే చెప్తున్నాను. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ బిలీవబుల్ నేషన్. ఎందుకంటే పాకిస్తాన్ నడిపించేది రాజకీయ నాయకత్వం కాదు, ఒక అకౌంటబిలిటీ ఉన్న దేశం కాదు. ఇట్ ఈస్ అన్ అన్సివిలైజ్డ్ కంట్రీ, అనాగరిక దేశం. ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ నేషన్, అది విఫలమైన దేశం. ఆడ నడిపిస్తున్నది ఆర్మీ చీఫ్. ఇప్పుడు మీరు మార్క్ రుబియో అసీం మునీర్తో మాట్లాడి మీరు గమనించండి. అంటే అమెరికా కూడా అంగీకరిస్తుంది అది ఆర్మీ నడుపుతున్నదని. మన త్రివిధ దళాధిపతులతో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడిండా? మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో మాట్లాడిండా? మార్క్ రూబియో మరి అక్కడ అసీం మునీర్తో మాట్లాడిండు, ఎందుకంటే వాడే లివర్. అందువల్ల ఖచ్చితంగా ఈ మన భారతదేశం అప్రమత్తంగా ఉండాలి అని నేను ఈ చర్చ మొదలైనప్పటి నుంచి అదే చెప్తున్నా. భారతదేశం అప్రమత్తంగా ఉండాలి, పాకిస్తాన్ను నమ్మకూడదు. కాల్పుల విరమణ ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు కనుక. కానీ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? యుద్ధం వస్తే సంగతి తేలుస్తాం కనుక. నేను డే 1 నుంచి చెప్తున్నది అదే. యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. అదే సమయంలో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి మనకు తీసుకొస్తే దానికి విరోచితంగా పోరాడి తీరాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. సో అందువల్ల వీ డు నాట్ డిక్లేర్ అ వార్ ఆన్ ఎనీవన్, బట్ ఈ వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us, వాట్ షుడ్ బి డన్? ఏం చేస్తాం? మన యుద్ధం శాంతి మాత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటామా? అందువల్ల ఇలా పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన మనకు డెఫినెట్గా అనుమానాలు ఉన్నాయి. కానీ లెట్ us వెయిట్. ఇప్పుడు ట్రంప్ ఆన్సర్ ఇవ్వాలి, మనం కాదు.